అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఈ సెప్టెంబర్ 13, 14, 15, 16 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీ యొక్క జీవితంలోనే ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? మీ జాతక ఫలితాలు ఈ 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడిందండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిజంగా మీరు అసలు ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది? ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఊహించినటువంటి శుభప్రదమైనటువంటి రోజులుగా మిగిలిపోతాయండి. మరి శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది. కాబట్టి ఇవి చేసుకుంటేనే మా జీవితం బాగుపడుతుందా అనేటటువంటి క్వెషన్ మార్క్ కంటే కూడా చేస్తే ఏదైనా మనకొక మంచి ఫలితం వస్తే బావుంటుంది అనేటటువంటి మంచి హృదయంతో ఒక పాజిటివ్‌గా ఆలోచించేటటువంటి మైండ్ సెట్‌తో విని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే మీ బాల్యం అంతా కూడా బరువు బాధ్యతలతోనే ఎక్కువగా నిండిపోయి ఉంది. అయితే మీరు చిన్నప్పటి నుండే మీరు చిన్నపాటి మీ మైండ్ సెట్ అంటే పూర్తిగా ఒక మెచ్యూర్ కాకుండా ఉన్నప్పటి నుండి కూడా మీకు ఎప్పుడూ కూడా కష్టాలు మీ చుట్టూ ఒక వలయంలా చేరున్నాయండి. మీ వయసులో మీరు చూడవలసినటువంటి కష్టాలు కాదనమాట. అంటే ఇతరుల పిల్లలు ఆడుతూ, పాడుతూ గడుపుతూ ఉంటే మీరు మాత్రం ఏంటంటే ఏదో ఒక బాధ్యతను మోయడమే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను దగ్గర నుంచి చూడడమే జరుగుతూ వస్తుందనమాట. ఆ అనుభవాలే మిమ్మల్ని వయసుకు మించినటువంటి పరిణతిని, లోతైన ఆలోచనా విధానాన్ని మీకు కలిగించాయి. అందుకే మీ ముఖంలో ఏంటంటే ఎప్పుడు గంభీరమైనటువంటి భావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మీకు తెలియకుండా అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి రాతను తిరగరాయబోతుంది. మీరు ఎంత ముఖ్యమైనటువంటి పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతం అవుతూ ఉన్నారండి. దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించి ఈ విషయాలన్నీ కూడా కాసేపు ప్రశాంతంగా ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని వినండి. ఇప్పుడు ఈ మాటలు కేవలం మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటటువంటి ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాకబోతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేనటువంటి బంగారు బాటలు వేయబోతుంది. నిజంగా ఈ రాశి వారికి కష్టాలు తరచుగా పలకరిస్తూనే ఉంటున్నాయండి. వీరి జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుందేమో అన్నట్లుగా వీరు అప్పుడప్పుడు నిరాశకు కూడా గురవుతూ వస్తున్నారు. కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే ఈ రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితే కానీ వీరికి ఏది దక్కడం లేదు. ఇది అక్షర సత్యం. ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించడం లేదు. దానికోసం కూడా చాలా వేచి చూడాల్సి వస్తుంది. ఇది వీరి సహనాన్ని మరింత ఎక్కువగా పరీక్షిస్తుంది. కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసొచ్చి గొప్ప విజయాలు సాధిస్తున్నారు. కానీ ఈ రాశి వారు ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం అనేది శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు వీరిని మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. తీవ్రంగా కృంగతీస్తున్నాయి. అయినా సరే ఆ నిరాశలో నుండి అతి త్వరగా బయటపడి మరుసటి రోజే మరలా కొత్త ఆశతో వీరి పనిని వీరు ప్రారంభిస్తూ వస్తున్నారు పాపం. ఇది వీరిలో ఉండేటటువంటి గొప్పతనం. ఇదే వీరి యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప లక్షణం. ఈ పట్టుదల వీరిని ఏదో ఒక రోజు విజేతగా నిలబెట్టబోతుంది. కాబట్టి ఈ అత్యంత విలువైనటువంటి సమాచారాన్ని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మీకేంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించేటటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఎక్కువగా గురిచేస్తూ ఉన్నాయండి. తీవ్రంగా పశ్చాత్తాపపడినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. మీ హృదయం తేలిక పడుతుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు? మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని చెప్పి మీరు భగవంతుని తీవ్రంగా నిందించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయండి. అలా మీరు ఎన్నో రకాలుగా నిరాశ చెంది ఉన్నారు. అయితే మరలా కొత్త ఆశలతో మీ పనిని మీరు ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇదే మీలో ఉన్నటువంటి గొప్పతనం. ఇదే మీ యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప లక్షణం. ఈ పట్టుదలే మిమ్మల్ని ఏదో ఒక రోజు గొప్పగా నిలబెట్టబోతుంది. అదేవిధంగా మీ జీవితంలో మరిన్ని శుభవార్తలను కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు. మరి ఈ యొక్క రాశి వారిది భూమి తత్వానికి చెందినటువంటి రాశి కావడంతో వీరిలో సహనం, పట్టుదల, వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది. చిన్నప్పటి నుండే వీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు. అవి వీరి జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయండి. అయినా కూడా ఏంటంటే వీరు ఎప్పుడూ అధైర్యపడలేదు, వెనకడుగు వేయలేదు. వీరి చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను కూడా సృష్టిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పైగా అలాంటి సంఘటనలను వాటిని మరింత ఎక్కువగా రాటు తేలేలా చేస్తూ ఉన్నాయి వీరిని. మరింత పట్టుదలగా మారిపోతున్నారు. అలాగే వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూ వస్తున్నారు. వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించేటటువంటి చాలా ఎక్కువగా పరిష్కరించేటటువంటి గుణం ఉంది. అయితే ఒక సమస్య వస్తే దాని గురించి పైపైన ఆలోచించడం వీరికి నచ్చదు.
దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకొని అప్పుడు కానీ నిద్రపోరనమాట. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం వీరిది నిజమైనటువంటి నైజం కాదు. రెట్టింపైనటువంటి ఉత్సాహంతో వాటిని ఎదుర్కోవడమే వీరి నైజం. ఆ కష్టాన్ని ఒక మెట్టుగా మార్చుకొని పైకి ఎదగాలనేటటువంటి తత్వం వీరిది. చాలా కోపం ఉంటుంది వీరికి. కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది. అనవసరంగా, అకారణంగా వీరు ఎవరి మీద కూడా కోప్పడరు. ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అంతకు మించినటువంటి జాలి ఉంటుంది. కోపంలో కఠినంగా తిడతారు. కానీ తర్వాత అయ్యో! ఎందుకిలా అన్నానా అని చెప్పి వీరికి వీరే బాధపడతారు. అలాగే ఎలాంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అన్ని వైపులా బాగా ప్రణాళిక వేసుకొని మరి భవిష్యత్తులో కలిగేటటువంటి మంచి చెడులను అంచనా వేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. ఎన్ని బాధలున్నా బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారండి. ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. వీరి లోపల మాత్రం ఎన్నో కష్టాల అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. బాధల సముద్రాలు పొంగుతూ ఉంటాయి. వాటిని బయటకు కనిపించనివ్వకుండా ఉండడం వీరికి అలవాటైపోయింది. చిన్నప్పటి నుండి కూడా కష్టపడి మరీ పైకి వచ్చిన వారే తప్ప ఎవరో సహాయం చేస్తే వీరు ఎదగలేదు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఎన్నో నిందలు మోశారు. నా అనుకున్న వాళ్లే ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వారే వీరిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు. వెన్నుపోటు పొడిచారు. ఆ గాయాలు జీవితాంతం వీరిని వెంటాడుతూనే ఉన్నాయి. అయినా కూడా వీరికి చాలా మంచి జీవితం రాబోతుంది. ఎందుకంటే వీరి మనసు బంగారం లాంటిది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే విధి కూడా వీరి ముందు తల వంచాల్సిందే. వీరిలో ఉండేటటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి స్వభావం, సమస్యలను పరిష్కరించేటటువంటి అమోఘమైనటువంటి సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా కానీ ముందుకు నడిపించేలా ఉంటుంది. అందుకే వీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు. మరలా మరలా పుట్టుకొస్తారు. మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి మాట్లాడుకుంటే చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తులండి. మొత్తం మీద వీరి హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది. ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. వారి బాధను తమ బాధగా భావిస్తారు. తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి తపన, హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఉంటుంది. వీరి దగ్గర 10 రూపాయలుంటే అందులో నుండి 5 రూపాయలైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడానికి వెనుకాడరు. ఈ గుణమే వీరికి దైవరక్షగా నిలవబోతుంది. ఎన్నో ఆపదల నుండి వీరిని కాపాడింది కూడాను. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత ఉంది. అదేంటంటే అనుమానం. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితో చూస్తారు. ఎందుకంటే గతంలో వీరు నమ్మిన వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయి ఉన్నారు. కాబట్టి ఆ అనుభవాలు వీరిని ఎవరిని కూడా అంత త్వరగా నమ్మనిచ్చేలా లేవు. కాబట్టే ఆ అనుమానాన్ని పైకి కనిపించనివ్వరనమాట. తమలో తామే మదన పడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వారిని నమ్మడం ప్రారంభిస్తారు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణమిస్తారు. అలా వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది వీరి నైజం. ఈ అనుమానం కూడా వీరికి గతంలో ఎదురైనటువంటి చెడు అనుభవాల వల్లే వచ్చింది. ఒకసారి మోసపోతే జీవితాంతం ఆ భయంతో ఉంటారు. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా పాత గాయాలతో ముడిపెట్టి చూస్తారు. దానివల్ల మంచి మనుషులను కూడా దూరం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇల్లంతా కూడా పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. వీరి ఇంటిని ఎంత చక్కగా, కళాత్మకంగా, అందంగా ఉంచుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా చక్కగా అయితే ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఇక వీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికైతే వస్తారు. ఆవేశంతో, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అందుకే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక పనిని మొదలుపెట్టారంటే దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యలో విడిచిపెట్టడం, ఆపేయడం వంటివి వీరి డిక్షనరీలోనే లేవనమాట. అంటే ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాని గురించి ఆలోచిస్తారు. దానికోసమే పోరాడతారు. ఆ పట్టుదలే వీరిని విజయ తీరాలకు చేర్చేలా ఉంటుంది. ఆలస్యమైనా కానీ విజయం వీరిని వరించడం ఖాయం. ఇక వీరు మొదలుపెట్టినటువంటి ఏ పనైనా అసంపూర్తిగా మిగిలిపోలేదు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. వీరి కాళ్ల మీద వీరు నిలబడాలనేటటువంటి కోరిక కూడా బలంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడడాన్ని అస్సలు ఇష్టపడరు. అది వారికి తీవ్రమైనటువంటి అవమానంగా అనిపిస్తుందన్నమాట. కష్టపడి బ్రతకాలి, ఇంకొకరి దయ మీద బ్రతకూడదని చెప్పి అనుకుంటారు. ఒకరిస్తే తినడం, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం వీరికి నచ్చదు. కష్టమో నష్టమో వీరు సంపాదించుకున్న దాంతోనే తృప్తిగా జీవించాలని చెప్పి కోరుకుంటారు. గంజి నీళ్లు తాగినా సరే గర్వంగా బ్రతకాలనే తత్వం వీరిది. అందుకే సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఇతరులు బాగుపడితే చూసి అసూయపడడం, కుళ్ళుకోవడం వంటివి వీరు చేయరు. పైగా ఇతరుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వారిని బాగా ప్రోత్సహిస్తారు కూడాను. నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు దీన్ని నమ్ముకుంటే పైకొస్తావు అని ఏదైనా కానీ సరైనటువంటి మార్గాన్ని చూపిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నించు, నీ జీవితం బాగుంటుంది అంటూ విలువైనటువంటి సలహాలు కూడా ఇస్తారు.
అందుకే వీరికి మంచి స్నేహితులుంటారు. అయితే ఆ స్నేహితుల్లో కూడా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకమాడేవారనేది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది వీరికి. వీరు చాలా చురుకైన వారండి. వీరి మాట తీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని కూడా నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరు దిట్ట. ఇక వీరి మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా బాగా కలిసిపోతారు. ఇది వీరికున్నటువంటి ఒక గొప్ప వరం. కానీ తొందరలో కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఇక వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి కూడా వీరికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి తర్వాత బాధపడేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. ఇక ఈ రాశి వారిని గనక చూసినట్లయితే ఇంకాస్త వీరు కష్టపడడానికి పుట్టారా అన్నట్లుగా అనిపిస్తుందండి. కుటుంబ భారాన్ని, బాధ్యతలను వీరి భుజాలపై వేసుకొని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపించేలా ఉంటారు. ప్రతి సమస్యకు తామే పరిష్కారం చూపాలి అనుకుంటారు. వీరిపై ఆధారపడి చాలామంది ఉంటారు. కానీ వీరికి అండగా నిలబడేవారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందరి బరువును వీరు మోస్తారు. కానీ వీరి బరువును పంచుకోవడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు. ఈ ఒంటరి పోరాటంలో వీరు ఎంతో అలసిపోయి ఉన్నారు. ఈ అనుభవాలే వారిని వయసుకు మించినటువంటి పరిణతి అందించేలా ఉంటాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కన్నీళ్లను బయటకు కనిపించనీయరు. అయితే మీరు రేపటి రోజున ముఖ్యంగా కుక్కకి కానీ, కాకికి కానీ ఏదైనా ఆహారం అయితే తప్పకుండా అందించండండి. మీకున్నటువంటి గ్రహ దోషాలు, తెలియక చేసినటువంటి పాపాలు హరించి మీకు సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్య భాగ్యాలు సంపాదించేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షంలో మనకు దొరికింది. కాబట్టి మహాలయ పక్షంలో మనం చేసేటటువంటి దానం మనకు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలనైతే ఇచ్చేలా ఉంటుందన్నమాట. అయితే మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు అసంపూర్ణంగా ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైనటువంటి జీవితం ఈ 4 రోజులు మీకు లభించబోతుంది. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గర సలహాల కోసం వస్తారనమాట. మీ దగ్గరకు సలహాల కోసం వచ్చినప్పుడు మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంతటి కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఎంతటి అగాధమైనటువంటి నిరాశలో కూరుకుపోయినా కానీ, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని చెప్పి తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుండి ఒక గొప్ప ఆలోచన అనేది వస్తుంది. ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి ఒక పరిహారం అనేది ఉందండి. ఆ పరిహారం ఏమిటంటే తప్పకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో తులసి మొక్క ముందు దీపం పెట్టుకోండి. తులసి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. ఓం తులసీదేవియై నమః అనేటటువంటి ఈ యొక్క నామాన్ని పలుకుతూ మీ మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను, అలాగే సమస్యలను అమ్మవారి ముందు వెల్లడించుకొని చక్కగా తులసి దగ్గర ఏదో ఒక నైవేద్యాన్ని అయితే పెట్టండి. ఇలా మీరు ఈ 4 రోజులు కూడా దీపారాధన చేసి వీలుంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సంకల్ప బలం మరింత పెరుగుతుంది. విశ్వాసానికి మీ కోరిక మరింత ఎక్కువగా బలం చేకూరుతుంది. మీకు మీ కులదేవత యొక్క ఆరాధన కూడా చేసుకోవడం ప్రారంభించండి. తెలియకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఇది మీ ప్రథమ కర్తవ్యం. కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ ఫలించదు. ఏ దైవం పూర్తి స్థాయిలో అనుగ్రహించదు. ఇది పరమ సత్యం. కాబట్టి కులదేవత అలాగే పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీకు తోడైతే మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయ పడేటటువంటి శత్రువులు కూడా మీకు తెలియకుండా హాని చేయాలనుకునేటటువంటి దుష్ట శక్తులు కూడా, అలాగే నరఘోష, నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. అలాగే వారి ప్రయత్నాలు కూడా బూడిదలో పోసిన పన్నీరై వారికే 1000 రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయన్నమాట. మిమ్మల్ని కాపాడేటటువంటి ఈ 2 మహాశక్తులు మీ వెన్నంటే ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో అఖండ విజయం సాధిస్తారు. తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు మీరు. అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకనటువంటి అమూల్యమైన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోతాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ 4 రోజుల్లో మీకు సొంతం కాబోతుంది. అలాగే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. చేతిలో ధనం ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుందండి. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాకపోయినా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు తప్పక లభిస్తాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. సమాజంలో మీ విలువ రెట్టింపవుతుంది. మీ వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మీ పేరు గొప్పగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని ప్రతినిత్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ 2 మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి రథసారథులుగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీ 4 రోజుల్లో కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ దైవాన్ని
చక్కగా కొలుచుకుంటూ ఉండడం వల్ల ప్రతి పనిలో కూడా మీకు అఖండమైనటువంటి విజయం అనేది వరిస్తుందనమాట. మరి తెలుసుకున్నారు కదండీ! తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.